మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యల్ని ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలను ఏవైనా 3 రకాలుగా వర్గీకరిస్తుంటా నేను. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్. 3 రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వరకు మహిళల ఆరోగ్యం అనేది మూఢనమ్మకాల వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుండడం అనేది మనం మన దేశంలో చాలా సాధారణంగా చూస్తుంటాం. సో ఆ 3 కూడా మహిళలు, ఆరోగ్యము, మూఢనమ్మకాలన్నీ ఇంటర్లింక్డ్ గా ఉన్నాయి. సో ఫిజికల్ హెల్త్ విషయానికి వస్తే, మహిళల శారీరక ఆరోగ్యం విషయానికి వస్తే పెద్ద సమస్య మహిళలు ఎదుర్కొంటుంది. చాలా సాధారణంగా మనం చూసే సమస్య ఏంటి అని అంటే రక్తహీనత అనేది. అయితే రక్తహీనత అనేది మహిళల్లో ఎక్కువ కామన్, అది ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా. కానీ మహిళల్లో రక్తహీనతని నార్మల్ గా ఫీల్ అవ్వడం అనేది మన దగ్గర చాలా బాధ కలిగించే విషయం. రక్తం తక్కువ ఉంటది, అది నార్మల్, తనకి ఎప్పుడు రక్తం తక్కువనే ఉంటది, అది నార్మల్ లాగా ఫీల్ అవుతుంటది. అలా అనుకోవడం వల్ల కొన్ని సందర్భాలలో రక్తహీనతకి కారణాలు అంటే కరెక్టబుల్ కాజెస్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని ఐడెంటిఫై చేయడము లేకపోతే ట్రీట్ చేయడం అనేది నెగ్లెక్ట్ అయిపోతుంటది. సాధారణంగానే రమేష్ గారు చెప్పినట్టు మహిళల ఆరోగ్యాన్ని, మహిళలని జనరల్ కుటుంబ సభ్యుల్లోనే ఒక సెకండ్ గ్రేడ్ హ్యూమన్ బీయింగ్స్ లాగా చూసే ఒక సిస్టమ్ మన దగ్గర చాలా కామన్ గా చూస్తుంటాం. అంటే ఇంట్లో ఉన్న ఫుడ్ లో బెస్ట్ థింగ్ ఫస్ట్ హస్బెండ్ కి, నెక్స్ట్ పిల్లలకి ఇచ్చి మిగిలిపోయింది ఏదో అన్నము పచ్చడో, అన్నం పెరుగో ఏది మిగిలితే అది ఆడవాళ్ళు తినడం అనేది చాలా కామన్ గా చూస్తుంటాం. అది చాలా బాధాకరం. ఎందుకంటే మహిళల ఆరోగ్యం అనేది కేవలం వాళ్ళొక్కరి మీద మాత్రమే ఎఫెక్ట్ చూపించదు. ఒక మహిళ ఆరోగ్యం వల్ల ఇంపాక్ట్ అనేది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఉంటది. అంటే ప్రెగ్నెన్సీలో, లాక్టేషన్ లో మదర్ కి సరిపడా న్యూట్రిషన్స్ ఫుడ్ కనుక ఇవ్వకపోతే డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ పిల్లల పైన కూడా ఉంటది. అంటే మన నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఉంటది. సో ఈ విషయం ప్రజలందరూ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మహిళల ఆరోగ్యానికి, మహిళల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది భావితరాల కోసం కూడా చాలా ముఖ్యమైన విషయం. సో రక్తహీనత అనేది చాలా కామన్. అయితే మనం ఎక్కువ వరకు ఏమనుకుంటుంటాం అంటే, ఎక్కువ వరకు ఏం చెప్తుంటారంటే కుటుంబ సభ్యులు, తినదు కాబట్టి రక్తం తక్కువ ఉంటది అని చెప్తుంటారు. చాలా కామన్ గా వింటుంటాం మేము, తినదమ్మా అందుకే తక్కువ ఉంటది అని. కానీ మనం ఎందుకు తింటాము? ఎవరైనా ఎందుకు తింటారు? ఆకలి ఇస్తుంది కాబట్టి. కానీ రక్తహీనత వల్ల ఆకలి అనేది తెలీదు, ఆకలి తక్కువ అయిపోతుంది. సో తినకపోవడం వల్ల రక్తహీనత అనేది ఒక మిస్నామర్, తప్పు, సాధారణంగా తప్పై ఉండే అవకాశం ఎక్కువ. రక్తహీనత వల్ల తినట్లేదు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఎవరైనా తినట్లేదు అంటే ఎందుకు తినట్లేదు, రక్తం తక్కువ ఉంది అంటే ఎందుకు రక్తం తక్కువ ఉంది, లేకపోతే అట్లీస్ట్ దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు కానీ వాళ్ళు సఫిషియెంట్ గా తినరు, వల్ల రక్తం అనేది పెరగదు. ఇంకొకటి రక్తహీనతకు ఒక కామన్ కారణం ఏంటి అని అంటే మెన్స్ట్రుయేషన్. నెలసరి సమయంలో రక్తం ఎక్కువ లాస్ అవ్వడం వల్ల కూడా రక్తహీనత అనేది కామన్ గా ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్న ఒక మూఢనమ్మకం ఏంటంటే, నెలసరిలో పోయేదంతా చెడు రక్తము కాబట్టి అది పోనివ్వాలి, ఎంత ఎక్కువ పోతే అంత మంచిది, మంచిగా అవుతుంది, నెలసరి మంచిగా అవుతుందమ్మా, చాలా అవుతుందమ్మా, అదేదో గుడ్ మంచి విషయం లాగా. అది ఒక రాంగ్ కాన్సెప్ట్. నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన అమ్మాయి, ఒక అమ్మాయి పాపం 13-14 years అమ్మాయి, కొంచెం డిలేడ్ మెనార్కి, లేట్ గా మెచ్యూర్ అయింది. అయితే తనకి 25 days నుంచి బ్లీడింగ్ అవుతుంటే తన మదర్ లేట్ గా మెచ్యూర్ అయింది కాబట్టి తనకు చెడు రక్తం అంతా పోతుంది అని చూస్తూ ఉండిపోయింది. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండిందంటే, ఆమె కూర్చోలేకపోతుండింది, పడిపోతుంది లిటరల్లీ. ఎందుకంటే రక్తం ఎంత ఉందంటే 4.5 grams ఉండే. అసలు ఆ టైంలో చూసి నేను అసలు ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇన్ని డేస్ అంత బ్లీడింగ్ అవుతుంటే ఎట్లా ఊరుకున్నావమ్మా అంటే, నా చెడు రక్తం పోతుందని ఊరుకున్నానమ్మా అని చెప్పింది. అదొక పెద్ద మూఢనమ్మకం, ఒక మిస్నామర్. బ్లీడింగ్ 3-4 days కి మించి ఎక్కువ అవుతుంది అని అంటే, ఒక రోజులో 3 pads కన్నా ఎక్కువ మార్చాల్సి వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా అబ్నార్మల్ అని మేము ప్రతి ఒక్కరికి చెప్తుంటాం. సో అలా ఉంది అని అంటే వాళ్ళు ఎందుకు ఉంది అని ఆలోచించాలి. దానికి ఏదైనా కారణం ఉండొచ్చు, సింపుల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సే ఉండొచ్చు. నేను మెచ్యూర్ అయిన ఫస్ట్ 1-2 years చాలా మందికి అది కామనే, బట్ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేయాలి, దాన్ని ఆపాలి. అది చెడు రక్తం అని పోనిస్తూ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా చాలా బలహీనలు అయిపోతారు. రక్తం తక్కువ ఉండడం అనేది కామన్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే రక్తం హిమోగ్లోబిన్ సఫిషియెంట్ గా ఉండడం అనేది ఆ మనిషి యొక్క ఇమ్యూనిటీ స్టేటస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. తనకి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని తట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయడానికి హెచ్బి మంచిగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో మహిళల ఆరోగ్యాన్ని, రక్తహీనతని సాధారణంగా తీసేయడం అనేది అసలు ఏ మాత్రం కూడా సమంజసం కాదు. దాని చుట్టూ ఉన్నటువంటి మూఢనమ్మకాల్ని, అపోహల్ని తొలగించాలి, ప్రజల్లో అవగాహన పెరగాల్సిందే. తర్వాత ఇంకొకటి మన ఆరోగ్య విషయంలో ముఖ్యంగా చూడాల్సింది, చెప్పేది ఏంటి అంటే, ఎక్కువ వరకు అంటే చాలా సాధారణ అధిక శాతంగా మరణాలు జరిగేది మహిళల్లో దేని వల్ల అంటే క్యాన్సర్ వల్ల అని చెప్పొచ్చు. సో క్యాన్సర్ అనేది కూడా చాలా నెగ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఎక్కువ వరకు బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ మోస్ట్ కామన్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్. ఇంతకుముందు రివర్స్ ఉండే కానీ ఇప్పుడు మారిపోయింది. సో బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కూడా అవగాహన రాహిత్యం వల్ల
ఎర్లీ స్టేజ్ లో మన దగ్గర డయాగ్నోస్ అవ్వదు. ఇతర దేశాలలో బ్రెస్ట్ క్యాన్సర్ కి కంప్లీట్ క్యూరేటివ్ కేర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల అయ్యే మరణాల శాతం ఎక్కువ, ఇన్సిడెంట్స్ కన్నా కూడా మరణాల శాతం ఎక్కువ. ఎందుకు అనంటే వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళేదే 3rd or 4th స్టేజ్ క్యాన్సర్ లో. ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ లో అట్లీస్ట్ 2nd స్టేజ్ క్యాన్సర్ లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగలిగితే వాళ్లకు చికిత్స అందించడం అనేది సాధ్యపడుతుంది. కానీ మన దగ్గర అనేక కారణాల వల్ల, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళల ఆరోగ్యం పట్ల పట్టింపు లేకపోవడం వల్ల, మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వడం వల్ల దాని గురించి చెప్పడానికి ఇబ్బంది పడడం వల్ల, వాళ్ళు చెప్పే అవకాశం లేకపోవడం వల్ల, వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల, క్యాన్సర్ అనేది లేట్ గా డయాగ్నోస్ అవ్వడం వల్ల కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మరణాలు అనేది ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ. అది నెంబర్ ఆఫ్ డెలివరీస్ ని బట్టి చాలా కామన్ గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఇంకా. సో మన దగ్గర ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడం కోసం ఒక వ్యాక్సిన్ ఉంది అనే అవగాహన కూడా మన దగ్గర చాలా తక్కువ. హెచ్పివి వ్యాక్సిన్ ప్రతి మహిళ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కన్నా ముందే, అంటే 19 సంవత్సరాల లోపే ప్రతి మహిళకి ఇవ్వగలిగితే సర్వైకల్ క్యాన్సర్ ని మనం నివారించగలుగుతాం అనే అవగాహన మన దగ్గర లేదు. ప్రభుత్వాలు ఆ వ్యాక్సిన్ ని ఫ్రీగా ఇవ్వట్లేదు, కాబట్టి ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. దానివల్ల కూడా మనకు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ. సో క్యాన్సర్ మరణాలు ఇంత అధికంగా అవుతున్నాయి, అయినా దాని గురించి అవగాహన లేదు అనేది చాలా బాధాకరం. ఈవెన్ మెన్స్ట్రుయేషన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా రీసెంట్ గా ఒకటి ప్యూరథాన్ అని ఒక మెన్స్ట్రుయేషన్ సైకిల్, మెన్స్ట్రుయేషన్ ఇస్ నార్మల్ అనే ఒక కాన్సెప్ట్ తోని ఒక వాక్ కి వెళ్ళాం మేము. అక్కడ ఒక్కొక్కరి గాథలు వింటుంటే గ్రామీణ ప్రజల్లో కానీ లేకపోతే ఈ తండా ఏరియాస్ లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ లో ఉండే మహిళల విషయాలు వింటుంటే నిజంగా ఎంత బాధ కలిగిందో, ఏ కాలంలో బ్రతుకుతున్నాం మనం అనే భావన కలిగింది. ఇప్పటికి కూడా మెన్స్ట్రుయేషన్ కి వాళ్ళకి సరిపడా, వాళ్ళకు మెన్స్ట్రువల్ హైజీన్ ఎట్లా మెయింటైన్ చేయాలో తెలీదు, శానిటరీ ప్యాడ్స్ వాడడం అనేది తెలీదు, ఆకులు క్లాత్స్ ఏవి పడితే అవి పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది ఆ అవగాహన అనేది కూడా పెంచాల్సిన దౌర్భాగ్యపు స్థితి మన దేశంలో ఈ కాలంలో కూడా ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరం. సో దాని గురించిన అవగాహన మనం పెంచాల్సిన అవసరం ఉంది. స్కూలింగ్ దగ్గర నుంచి కాలేజ్ లో ప్రతి చోట కూడా మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, మెన్స్ట్రుయేషన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అవగాహన పెంచాలి. ఇది ఒకటి. దీని కూడా ఏంటి, మళ్ళీ మనకి ఇది మనకు మెన్స్ట్రుయేషన్ అనేది ఫిజికల్ హెల్త్ విషయంలో, మెంటల్ హెల్త్ విషయంలోనే కాదు, సోషల్ హెల్త్ విషయంలో కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఏంటి అంటే ఆ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఆ టైంలో వాళ్ళు ఏ పనులు చేయకూడదు అనేది అనేక రెస్ట్రిక్షన్స్ వల్ల ప్రతి మహిళ తన జీవితంలో ప్రతి నెలలోని 5 రోజులు, అంటే ఎంత దీర్ఘకాలమో మీరు ఆలోచించండి. ఏమవుతుంది, ఆ కొన్ని రోజులే కదా అని అనుకోవడానికి లేదు, ప్రతి నెలలో అని అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల వాళ్ళ రొటీన్ అనేది వాళ్ళు లాస్ అవుతున్నారు, వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది వాళ్ళు తగ్గిపోతుంది. సో ఈ మూఢనమ్మకాలు, ఈ మిత్స్ నుంచి ఒకవేళ అవగాహన అనేది పెంచగలిగితే చాలా బెటర్ గా ఉంటది. మహిళలని వాళ్ళ డైట్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే కూడా వ్యాయామము మహిళల్లో పురుషుల్లో ఎవరు ఎంత చేస్తారో అనేది మనం ఒకవేళ స్టడీస్ చూస్తే గనక పురుషుల్లో దాదాపు 50% పురుషులు ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం, పర్టికులర్ గా పని చేయడం కాదు, ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ మహిళల్లో మాత్రం నాట్ ఈవెన్ 1/3 వ్యాయామం చేస్తారు. ఎందుకు అంటే మళ్ళీ సేమ్ థింగ్, మహిళలకు అనేక బాధ్యతలు ఉంటాయి. ఆ మహిళలు నిర్వహించే ప్రతి బాధ్యతని కుటుంబ సభ్యులు, వేరే వాళ్ళు, భర్త అందరూ కూడా పంచుకోగలిగితే మహిళలకు ఆ బాధ్యత బరువులు అనేది తగ్గుతాయి. అప్పుడు తన మీద తను కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అది లేకపోవడం వల్ల మహిళలు ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా చాలా తక్కువ. అలా అని పని చేయాలా అంటే అసలే కాదు, పని బాగా చేస్తారు. మహిళలు ఎక్కువ శారీరక శ్రమ కూడా చేస్తారు, కానీ వర్క్ ఎప్పుడు కూడా మనని అలసిపోయేలా చేస్తుంది, మనం వీక్ అయిపోయేలా చేస్తుంది. కానీ ఎక్సర్సైజ్ మనని స్ట్రెంగ్తన్ చేస్తుంది, హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మన కోసం మనం టైం కొంచెం తీసుకొని ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా, దాని మీద అవగాహన కూడా మహిళల్లో చాలా పెరగాల్సిన అవసరం ఉంది. సో ఫిజికల్ హెల్త్ కోసం ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఫస్ట్ డయట్, మహిళలకి హెల్దీ డైట్ ఇవ్వడం అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా అవసరం అనే అవగాహన పెరగాలి. హెల్దీ డైట్ మహిళలు కూడా తీసుకోవాలి. అంటే మిగిలిపోయింది తినడం అన్నట్టు కాకుండా డ్రై ఫ్రూట్స్ ప్రతి డే వాళ్ళ డైట్ లో పార్ట్ చేయడం, ఫ్రూట్స్ డైలీ తినడము, అలాంటి హెల్తీ ఫుడ్ తినడము, డేట్స్ తినడము, హిమోగ్లోబిన్ పెరిగేలాగా రక్తహీనత జరగకుండా ఉండేలాంటి డైటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ చేయడము, వాళ్ళకి కొంచెం రెస్ట్ ఉండేలాగా చూడడమే కాకుండా మెన్స్ట్రుయేషన్ గురించిన అవేర్నెస్ పెరగడం, దాని గురించిన అపోహలు తొలగడము, తర్వాత అనీమియా గురించిన అవగాహన పెరగడము, అనీమియాకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడము, దాన్ని నివారించడము, అది తగ్గేలాగా మందులు వాడడము, మెన్స్ట్రుయేషన్ ని ప్రొలాంగ్ అయితే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, నెగ్లెక్ట్ చేయకుండా దాని గురించిన అపోహలన్నీ కూడా తొలగేలాగా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా నేను ఇప్పుడు ప్రస్తుతం రుమటాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నానండి. దాంట్లో నేను చాలా చూస్తుంటాం,
పర్టికులర్ రుమటాలజీ ఇష్యూస్ అనేది మహిళల్లో చాలా ఎక్కువ చూస్తుంటాం. అదొక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. నేను ఇప్పుడు వర్క్ చేసిన డిపార్ట్మెంట్ లో నేను ఎక్కువ మంది మహిళలకు సహాయపడగలుగుతున్నాను ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. సో రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన ఆ మహిళల్లో చాలా వరకు ఉండదు. సో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే కూడా చాలా డిలే చేస్తుంటారు. మేము చాలా మందిని చూస్తుంటాం, చాలా లేట్ గా వస్తుంటారు. అదే మగవాళ్ళలో అయితే 2-3 days కే వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి డాక్టర్ కి అప్రోచ్ అవుతారు. కానీ మహిళల విషయంలో మాత్రం ఎందుకంటే వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ అనేది లేకపోవడం వల్ల, అది ఫైనాన్షియల్ అయి ఉండొచ్చు, సోషల్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఆ నిర్ణయాధికారము లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకునే అవకాశం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ డిలే అవుతుంటాయి, ట్రీట్మెంట్ డిలే అవుతుంటది అనేది నాకు చాలా గట్టిగా అనిపిస్తుంటది. నెక్స్ట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ విషయానికి వస్తే మనం చూస్తుంటాం మానసిక పరమైన ఆరోగ్య సమస్యలు అనేవి కూడా మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది ఏంటి అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ కామన్ హార్మోనల్ ఇష్యూస్ విషయానికి వస్తే ఈవెన్ మెన్స్ట్రుయేషన్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. సో మెన్స్ట్రువల్ సైకిల్ కి ముందు కొంచెం మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండడం దగ్గర నుంచి పర్టికులర్ గా మీనోపాజ్ టైంలో మాత్రం అనేక రకమైన ఇబ్బందులు, వాళ్ళు చెప్పలేనటువంటి మానసికమైన ఇబ్బందులు, ఒళ్ళు అంత వేడిగా, మంటలు, అలాంటి చాలా లక్షణాలతోని మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ఆ టైంలో వాళ్ళకు కొంతవరకు కుటుంబ సభ్యుల సహకారం అనేది చాలా అవసరం. తర్వాత పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. అంటే డెలివరీ అయిన తర్వాత ఒక స్టేజ్ లో ఒక 1-2 months తర్వాత చాలా మంది మహిళల్లో తెలియకుండానే బాధ, ఉక్రోషము, ఆవేదన, ఏడుపు అన్ని వస్తుంటాయి. అలాంటి టైంలో కూడా వాళ్ళకి కుటుంబ సభ్యుల సహకారం అనేది చాలా అవసరం అవుతుంది. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ని ఇవ్వడానికి ఒక మహిళ ఎంత ఇబ్బంది పడుతుంది అనేది ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించగలిగితే, కుటుంబ సభ్యులు సహకరించగలిగితే మహిళలు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి, అలాంటి సమస్యల నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు. లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు మానసిక సమస్యలతోనే ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా సరే నేను ఏం చెప్తున్నాను, మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ఆ వ్యక్తి కన్నా ఆ కుటుంబం ఎక్కువ ఇబ్బంది పడుతుంది. అలాంటి ఇబ్బందులు కలగకూడదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మానసికంగా ఆడవాళ్ళకి పర్టికులర్లీ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తున్న సమస్యల వల్ల వాళ్ళకు కంపల్సరీ చాలా సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎలా అయితే వ్యసనాలు అనేది మగవాళ్ళల్లో మనం చాలా ఎక్కువ కారణంగా చూస్తుంటాం మెంటల్ హెల్త్ ఇష్యూస్ విషయంలో, అలాగే నెగ్లిజెన్స్ అనేది మనం ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. అందుకనే ఈ హిస్టీరియాలు లేకపోతే ఇట్లా అమ్మవారు పూనినట్టుగా అట్లా షిజోఫ్రియాలు అట్లాంటివన్నీ, ఎందుకంటే దే ఫీల్ నెగ్లెక్టెడ్, మెనీ టైమ్స్ దే ఫీల్ నెగ్లెక్టెడ్. వాళ్ళకు కుటుంబ సభ్యుల నుంచి సరైన ఆదరణ లభించకపోయినా, సరిగ్గా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ రాకపోయినా ఖచ్చితంగా వాళ్ళకి మానసికమైన ఆరోగ్య సమస్యలు అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అది కూడా కంపల్సరీ కుటుంబ సభ్యులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకా అడల్ట్ అంటే ఈ అర్బన్ లైఫ్ స్టైల్లో ఇప్పటి కాలం ఇప్పటి జనరేషన్ పిల్లల్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ ఫోన్ అనే అడిక్షన్ వల్ల కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో దాని వల్ల మానసిక ఆరోగ్యమే కాకుండా సామాజిక ఆరోగ్యం వల్ల కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. సో సోషల్ హెల్త్ విషయంలో, మూఢనమ్మకాల విషయంలో మహిళలు పడుతున్న ఇబ్బందులు 1-2 అని కాదు. మహిళలు భయం అనే ఒక గ్రిప్ లో బందీలైపోయి చాలా వరకు ఉంటుంటారు. ఎందుకంటే సామాజికంగా వాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళలేరు. దానికోసం అని చెప్పేసి చాలా రకాలుగా సమాజం కూడా వాళ్ళని భయపెడుతూనే ఉంటది. మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎవరో వేరే వాళ్ళు డిసైడ్ చేసి వీళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తుంటారు. దాని వల్ల మహిళలు అనేది ఖచ్చితంగా మానసికంగా, సామాజికంగా కూడా వెనకబడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. సో మన విజ్ఞాన దర్శిని వాళ్ళు ప్రతి చోట చాలా రకాలుగా ఇట్లాంటి మూఢనమ్మకాల మీద అవగాహన కలిగిస్తుంటారు. లైక్ పసుపు పెట్టుకుంటే ఆడవాళ్ళకి మంచిది, కాళ్ళకు మట్టలు పెట్టుకుంటే ఆడవాళ్ళకి మంచిది, దిష్టి తగలకుండా చుక్కలు పెట్టుకోవడాలు, దారాలు కట్టుకోవడాలు మంచిది. ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా ఆడవాళ్ళను భయపెడుతూ, నువ్వు బయటికి వెళ్తే నీకు ఏదో అయిపోతుంది, లేకపోతే పీరియడ్స్ టైంలో బయటికి వెళ్తే నీకు దిష్టి తగులుతుంది, ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో ప్రతి చోట నీకు ఏదో దిష్టి తగులుతుంది అనుకుంటూ ఇంట్లో వాళ్ళని బందీలుగా చేయడం. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే సోలార్ ఎక్లిప్స్ టైంలో గ్రహణం ఉంది అని అంటే గర్భవతులైన ఆడవాళ్ళకి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టుంటారంటే, తలుపు గొళ్ళెం పెట్టకూడదు, ఫ్రూట్స్ కట్ చేసుకోకూడదు, అసలు లంగా నాడ కూడా కట్టుకోకూడదు. ప్రతి ఒక్కటి ఇట్లా ఇది చెయ్యాలి, ఇది చేయొద్దు అనుకుంటూ అమ్మాయిలు లిటరల్ గా ఒక రకమైన హింసకు గురి చేస్తూ ఉంటారు. సో అవన్నీ మూఢనమ్మకాలు అనేది అవగాహన అనేది ప్రజల్లో పెరగాలి. ఇందాక అంటే రమేష్ గారు అన్నారు అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి కూడా. సో జెండర్ అనేది తగ్గడానికండి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగడం వల్ల జెండర్ తెలుసుకోవడం వల్ల అవుతుంది అనేది ఓకే, నేను 100% ఒప్పుకుంటాను. కానీ దీని గురించి కూడా అవగాహన అనేది రావాలి కదా. జెండర్ అనేది డిసైడ్ చేసేది
మదర్ కాదు, ఫాదర్. మదర్ లో XX ఉంటాయి, ఫాదర్ లో మాత్రమే XY క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అనేది 100% ఫాదర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటది అనేది అవగాహన పెంచాలి. ఇద్దరు కూతుర్లనే కన్నది నా కోడలు అని కోడలు తిడుతుంటారు, అది కరెక్ట్ కాదు కదా. దానికి కారణం నీ కొడుకు అనే అవగాహన పెంచాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దాంట్లో సెక్స్ రేషియో అనేది తగ్గకూడదు మహిళల్లో అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం అనేది సమస్య కన్నా కూడా ఆడవాళ్ళ పట్ల ఉన్న వివక్ష అనేది ముఖ్యమైన సమస్య కదా. ఎందుకంటే ఆడవాళ్ళు, అమ్మాయి అయితే నన్ను చూసుకోదు, అబ్బాయి అయితే చూసుకుంటాడు, ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోతది, అబ్బాయి అయితే ఉండిపోతాడు, అట్లాంటి సామాజిక పరంగా ఉన్న ఎన్నో లిమిటేషన్స్ వల్ల ఆడపిల్ల అయితే సంతోషం కాదు, మగపిల్లాడు కావాలని అనుకోవడం వల్ల ఆడపిల్లని చంపేస్తున్నారు. సో ఇక్కడ కూడా మార్పు రావాల్సింది ముఖ్యంగా సమాజంలోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ లో జెండర్ రివీల్ చేయడం అనేది కామన్, ప్రతి ఒక్కరికి రివీల్ చేస్తారు. కానీ అక్కడ సమస్య లేదు, ఎందుకంటే అక్కడ ఈ వివక్ష అనేది ఇంతగా లేదు, మన దేశంలో ఉన్నంతగా లేదు. కానీ మన దేశంలో అమ్మాయి అయితే అదేదో పెద్ద నెగిటివ్ మైనస్ లాగా, అబ్బాయి అయితే పాజిటివ్ లాగా. అలాంటి ఆలోచన విధానం మారితేనే జెండర్ ఈక్వాలిటీ అనేది సాధ్యపడుతుంది. ఇంకా చెప్పాలంటే ముందు ముందు మహిళలు తక్కువ అవ్వడం వల్ల, అబ్బాయిలు ఎక్కువ అవ్వడం వల్ల అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు దొరకవు. ఉన్న కొంతమంది మహిళల మీద అఘాయిత్యాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అది మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుజరాత్ లో అనుకుంటే ఒక స్టేట్ లో ఒక మహిళల జనాభా చాలా తక్కువ ఉంది. అక్కడ తక్కువ మహిళలు ఉండడం వల్ల ఒకటే మహిళని ఇద్దరు ముగ్గురు పురుషులు పెళ్లి చేసుకోవడం అనే సంస్కృతి అక్కడ నడుస్తుంది. అది అలాంటి రోజులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆ ఉన్న కొంతమంది మహిళల మీద మిగతా పురుషులు అందరి దృష్టి ఎక్కువ అవడం వల్ల కూడా వీళ్ళకి సామాజికంగా కూడా అంటే వీళ్ళకు ఈవెన్ లైంగిక దాడులు అనేవి కూడా చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. సో సంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య సమానం అవ్వడం అనేది చాలా అవసరమైన విషయం. దానికి కూడా మార్పు రావాల్సిన సామాజిక పరంగా ముఖ్యంగా రావాలి. తర్వాత ఇక ప్రతి ఒక్కటి అంటే మెన్స్ట్రుయేషన్, మెనార్కీ నుంచి అంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ, డెలివరీ, మీనోపాజ్ ప్రతి స్టేజ్ లో కూడా మహిళలకి ఎన్నో రకంగా సోషల్ లిమిటేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. దానివల్ల కూడా వాళ్ళకి సోషల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా కామన్ గా చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే మహిళలు మా ఇంట్లో వర్క్ చేస్తే మేడ్ ఉంటుంది, తను పొద్దున్నే లేచి ఇళ్లలో పనులు చేసి మళ్ళీ భర్తతో కలిసి వర్క్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఇళ్ళలో పని చేస్తుంటారు. మీ ఆయన లేడా పొద్దున్న అంటే లేడమ్మా, పనికి పోతాడు కదమ్మా, అందుకే నైట్ లేట్ గా పడుకుంటాడు, పొద్దున్న లేట్ గా లేస్తాడు అని చెప్తాడు. మరి నువ్వు కూడా పోతావు కదా పనికి అని అంటే నేను పోతా కానీ నాకు తప్పదు కదా అమ్మ అంట. అంటే ఎర్నింగ్ విషయం అంటే పని చేయడం ఆడవాళ్ళు తక్కువ చేయట్లేదు, కానీ మరి నువ్వెంత సంపాదిస్తావు, మీ ఆయన ఎంత సంపాదిస్తావు అంటే నాకు తక్కువ ఇస్తారు, వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. యాక్చువల్లీ ఉమెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ వచ్చింది కూడా మహిళ ఈక్వాలిటీ కోసం అనేది ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కూడా. ఎప్పుడు కూడా ఏంటంటే పని దోపిడీ అనేది మహిళల్లో చాలా చూస్తుంటాం. అంటే వాళ్ళు చేసే వాళ్ళ శ్రమకు తగిన ఫలితం అనేది రాదు. ఇంట్లో పనులు ఆడవాళ్ళు చేసేదానికి వాల్యూ ఉండదు, అవన్నీ అంటే అన్క్వాంటిఫైడ్ చోర్స్ అవన్నీ ఎంత పని చేస్తున్నారో దానికి విలువ అనేది ఏముండదు. బయట చేసే పని కూడా అదే పని అన్ని గంటలు చేసినా పురుషులకు 1000 రూపాయలు ఇస్తే ఆడవాళ్ళకి 700 రూపాయలు ఇస్తారు. సో అలాంటి వాటి వల్ల మహిళలు ఎప్పటికీ కూడా ఒకరి మీద ఆధారపడి ఉండే పరిస్థితి వస్తుంది. తర్వాత ఇలాంటి అనేక రకాల లిమిటేషన్స్ వల్ల మహిళలు స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు, వాళ్ళు హెల్దీగా అవ్వలేకపోతున్నారు. తర్వాత ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా చాలా పెద్ద సమస్య. యాక్చువల్లీ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఫిజికల్ హెల్త్ మీద, మెంటల్ హెల్త్ మీద, సోషల్ హెల్త్ మీద, మూడింటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అవునా కదా? ఇంట్లో భర్త భార్యను కొడతాడు, అది సహజం, అది సాధారణం అనే ఒక ఫీలింగ్ లో ఉంటుంటారు. ఇప్పటికీ మన సమాజంలో అలాంటి భావనలోనే ఉన్నారు భార్యలు అంటే. అది ఎంత బాధాకరం. నా మొగుడు నన్ను కొట్టడు కాబట్టి నా మొగుడు దేవుడు అనుకుంటారు, నా మొగుడు నన్ను కొడతాడు కానీ అది కామన్ అనుకుంటారు. అది ఏంటి? ఎవరైనా ఎందుకు కొట్టాలి? దానివల్ల మహిళలు ఆరోగ్యపరంగా అంటే చాలా మంది మన దగ్గర కూర్చుంటారు, బాగా కొట్టేనమ్మా మా ఆయన, అందుకే నాకు ఇక్కడ నొప్పులు అక్కడ నొప్పులు అని వస్తుంటారు. బాగా కొట్టుండడం వల్ల వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. చాలా మంది మహిళలు ఏడవడము, ఆవేదనకు గురి అవ్వడము, వాళ్ళ లైఫ్ అనేది ప్రొడక్టివ్ అనేది తగ్గిపోతుంటది. తర్వాత సామాజికంగా కూడా అందరిలో వాళ్ళు ఒక ఆత్మన్యూనత భావంతో ఏదో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనే బ్రతకాల్సి వస్తుంటది. ఎందుకంటే వాళ్ళకు అడిక్షన్స్ అనేది వాళ్ళకు కామన్, వీళ్ళకేమో టాలరెన్స్ అనేది కామన్. అలాంటి ఒక యాటిట్యూడ్ లో ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ గురించిన అవగాహన కూడా పెంచడము, ఎక్కడైనా ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతోంది అని అంటే దాన్ని మనము పక్కనున్న వాళ్ళం ఎవరైనా సరే మనకెందుకులే అని అనుకోకుండా దాన్ని ఆపే ప్రయత్నము, దాన్ని కొద్దిగా నివారించే ప్రయత్నము ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి చేయగలిగితే మాత్రం కంపల్సరీ మనం కొంతవరకైనా మహిళా సాధికారతకు
కొంతవరకైనా మనం సహకరించిన వాళ్ళం అవుతాం అని మాత్రం నేను చెప్పగలను. ఇంకా ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ వచ్చాయా? శ్రీతేజ గారు. You are now unmuted. సో ఈసారి మన ఉమెన్స్ డే యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అంటే కేవలం డబ్బులు లేకపోతే ఫైనాన్షియల్ వాళ్ళ మీద వాళ్ళకు ఇన్వెస్ట్ చేయగలుగుతా, వాళ్ళ విద్య మీద మనం ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్ గా మన దేశ ప్రోగ్రెస్ కి పురోగతికి మనం ఎక్కువ సహకరించిన వాళ్ళం అవుతాం. అలాగే వాళ్ళ కోసం కొంచెం టైం ఇచ్చి వాళ్ళు మా బాధ్యత అని చేసే పనులు ప్రతి పనిని కొంతవరకు మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఎక్సర్సైజ్ చేయడం కానీ, హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే స్లీప్ టైం అడిక్వేట్ గా ఉండడం కానీ అలాంటి ప్రతిదీ చేయగలుగుతారు. కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అంటే ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంటే కాకుండా ఇన్వెస్ట్ టైమ్ ఇన్ ఉమెన్, ఇన్వెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. అట్లా ఉమెన్ అప్పుడు మాత్రమే మనం మన ప్రపంచ జనాభాలో సగం శాతం ఉన్న మహిళల అభివృద్ధి వల్ల పురోగతి వల్ల మాత్రమే మన దేశ అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. సో ప్రోగ్రెస్ ఫాస్ట్ అవుతుంది. మేడం ఒక క్వశ్చన్ వచ్చింది ఫేస్బుక్ నుంచి. గుడ్ ఈవినింగ్ మేడం, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఒబెసిటీ అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్. పీసీఓడి అనేది కూడా చాలా కామన్ గా చూస్తున్న సమస్య అండి. మేడం ఒక్క నిమిషం, సునీత గారు మీరు వీడియో ఆన్ చేశారండి, కొంచెం వీడియో ఆఫ్ చేయండి మేడం. సో దయచేసి ఎవరు వీడియో ఆన్ చేయొద్దండి, మధ్యలో సెషన్ ఇంటరప్షన్ అవుతుంది. సో పీసీఓడి అనేది మనం చాలా కామన్ గా వింటున్న ప్రాబ్లం. అయితే ఏంటంటే కరెక్ట్ గా చూస్తే దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి పీసీఓడి ప్రాబ్లం ఉంటుందండి. సో పీసీఓడి ప్రాబ్లం ఉంటే అది ఒక పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ లాగా. అంటే మెయిన్ గా వాళ్ళు పీసీఓడికి కారణము వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే దట్ ఇంక్లూడ్స్ డైటరీ లైఫ్ స్టైల్ యాజ్ వెల్ as ఫిజికల్ లైఫ్ స్టైల్ అనమాట. డైటరీ హ్యాబిట్స్ ఇంకా లైఫ్ స్టైల్. సో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం వల్ల, లేకపోతే ఎక్కువ ప్రాసెస్డ్ ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల, కొన్ని రకాలుగా జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా అనేక కారణాల వల్ల వాళ్ళకు పీసీఓడి అనేది చాలా కామన్ అండి. అయితే పీసీఓడి గురించి ఎప్పుడు దానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కంగారు పడాలి అని అంటే, ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, పీసీఓడి ఉంది అనే ఒక పాయింట్ మీద చాలా మంది అన్నెసరీ ట్రీట్మెంట్స్ కూడా పోతుంటారు. చాలా కామన్ గా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలా మంది పీసీఓడి ఉంది కాబట్టి అని అనుకుంటుంటారు. సో పీసీఓడి అనేది ప్రతి నలుగురిలో ఒకరికి కామన్ గా ఉంటుంది. పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాకూడదు అని కూడా లేదు. దట్ మైట్ బి ఏ రీజన్ అంతే, కానీ రాకూడదు అనేది కూడా లేదు. పీసీఓడి ఉన్నా ఓవ్యులేషన్ అవుతూ ఉండొచ్చు. పీసీఓడి ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ట్రీట్మెంట్ అంటే బాగా ఎక్కువ అంటే కార్బోహైడ్రేట్ డైట్ అనేది తక్కువ చేయడము, తర్వాత రోజు కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ రెడ్యూస్ అయితే నాకు తెలుసు చాలా మంది పీసీఓడి పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు 70 kgs ఉండే కేవలం చాలా అగ్రెసివ్ గా డైట్ ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని 55 kgs కి 60 kgs కి వెయిట్ తగ్గారు. తర్వాత వాళ్ళ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. సో బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా, పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా రావాల్సింది మెయిన్ గా లైఫ్ స్టైల్ చేంజెస్. దాంట్లో కూడా మోర్ పర్టికులర్ గా వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే అది కంట్రోల్ అవుతాయి. వన్ మోర్ క్వశ్చన్ అండి, ఈ మధ్య సర్వికల్ క్యాన్సర్ అనేది స్క్రీన్ మీద చాలా ఎక్కువగా వచ్చింది. వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి 14 years to 21 years. బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటే ఎక్కువ దానికి ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నా ఇంకా తీసుకోకపోయినా కూడా ఒకటే అన్నట్లు చెప్తా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా తీసుకోవాలని కొందరు ఫోర్స్ఫుల్ గా కూడా ప్రచారం చేశారు. సో అసలు అది ఏంటి, అది ఎంతవరకు వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలా, తీసుకుంటే విచ్ ఏజ్ ఇస్ ప్రిఫరబుల్? సో ఒక క్యాన్సర్ ని ఒక వ్యాక్సిన్ నివారించగలదు అంటే 100% తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ప్రపంచ వ్యాప్తంగా ఏంటంటే ఫస్ట్ హార్ట్ డిసీజెస్, సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ క్యాన్సర్. సో అంత కామన్ క్యాన్సర్ అది. సర్వైకల్ క్యాన్సర్ అనేది జస్ట్ రీసెంట్ పాస్ వరకు కూడా మన దేశంలో ఉమెన్ లో
హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉన్న క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. అలాంటిది మనం ఒక ఇంజెక్షన్ వల్ల ఆపగలుగుతాం అన్నప్పుడు 100% తీసుకోవాల్సిందే. అవకాశం ఉంది క్యాన్సర్ నివారించగల అవకాశం ఉంది అన్నప్పుడు 100% తీసుకోవాల్సిందే. తర్వాత బిఫోర్ మ్యారేజ్ మాత్రమే తీసుకోవాలని కాదండి, బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటే ఖచ్చితంగా బెటర్. ఎందుకంటే ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వక ముందే తీసుకోగలిగితే బెటర్ అనేది. అంటే సెక్షువల్ లైఫ్ అనేది స్టార్ట్ కాక ముందు తీసుకోగలిగితే బెటర్ అనేది. కానీ 35 years వరకు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకోవచ్చు. కానీ ఎఫెక్టివ్నెస్ అనేది తక్కువ ఉంటుంది అంతే. అంతేకాని కంపల్సరీ తీసుకోవాలి. దాని గురించి అవగాహన కలిగించడం కోసం ఎవరు ఒక మోడల్ తనే చనిపోయినట్టుగా అట్లా కూడా చేసింది. ఒక ఫాల్స్ ప్రొపగండా చేసి చనిపోయినట్టుగా ప్రొపగండా చేసి అందరిలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ హర్ స్టైల్. కానీ మొత్తానికి అయితే ఆ కారణంగానైనా సరే సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన అనేది ప్రజల్లో పెరిగితే చాలా సంతోషమే. వ్యాక్సిన్ తీసుకోండి 100%. ఇన్ఫాక్ట్ పురుషులు కూడా తీసుకోవడం చాలా మంచిది, మహిళలు మాత్రమే కాదు. ఎందుకంటే ఈ వైరస్ అనేది పురుషుల్లో కూడా రావచ్చు. అది పురుషుల ద్వారా అంటే భర్త ద్వారా మళ్ళీ భార్యకు రావచ్చు. సో అది వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఇప్పుడు మనం చిన్నపిల్లలు అందరికి ఎంత కామన్ అన్ని వ్యాక్సిన్ తీసుకుంటాం కదా. ఇప్పుడు కోవిడ్ అప్పుడు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నాం కదా. అలాంటిది ఒక క్యాన్సర్ ని నివారించే వ్యాక్సిన్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదు? 100% తీసుకోవాలి, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మన దగ్గర అవగాహన లేకపోవడము, గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వకపోవడం అనేది కారణం. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే ప్రతి ఒక్కరు తీసుకునే వాళ్ళు ఆల్రెడీ. ఓకే మేడం, ఎన్ని నెలలకు ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ గానీ సర్వికల్ క్యాన్సర్ గానీ స్క్రీనింగ్ చేయించుకోవాలని నేను సూచిస్తున్నాను. సో బ్రెస్ట్ క్యాన్సర్ కోసం అయితే యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మహిళలకు తెలిసి ఉండాలి. అంటే వాళ్ళ రొమ్ము వాళ్లే పరీక్షించుకొని ఎక్కడైనా చిన్నగానైనా సరే కంతులు గడ్డలు లాగా ఉంటే, లేకపోతే చర్మం పైన ఏమైనా మార్పులు వస్తే, లేకపోతే చేతుల కింద సంకలలో అయినా సరే చిన్నగా గడ్డలు గాని వాపులు గాని ఏమైనా వస్తే ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి. అలా కాకుండా అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కాకుండా 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రామ్ చేయించాలి. చాలా సింపుల్ టెస్ట్ మ్యామోగ్రామ్ అనేది చేయించాలి. తర్వాత ఎవ్రీ 3 years ఆర్ 5 years, 3 years అయితే బెటర్, అట్లీస్ట్ 5 years మ్యామోగ్రామ్ చేసుకుంటూ ఉంటే, మానిటర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సర్వైకల్ క్యాన్సర్ కి కూడా అంటే బేసికల్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే వైట్ డిశ్చార్జ్ లాంటి ఏదైనా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి, సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 3 years ప్యాప్ స్మియర్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఎవ్రీ 5 years చేయించినా కూడా సరిపోతుంది. 35 years దాటిన వాళ్ళకి ఎవరికైనా కూడా వ్యాక్సిన్ తీసుకోకూడదు అని ఎందుకు చెప్తారు అంటే ప్యాప్ స్మియర్ చేయకుండా తీసుకోకూడదు అని అంతే. ఎందుకంటే ఆల్రెడీ వైరస్ ఇన్ఫెక్ట్ అయి ఉంటే కష్టం అనే ఉద్దేశంతో అంతేకాని. నేను ఒక ఆర్టికల్ చదివాను, ఒకవేళ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి అప్పటికే ఇన్ఫెక్ట్ అయి ఉంటే మనం వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇంకా రిజల్ట్ ఉండదు. అదే అందుకనే బిఫోర్ సెక్షువల్ లైఫ్ అని చెప్పేసి, బిఫోర్ మ్యారేజ్ అని చెప్పేది అందుకే. అప్పుడు ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వ్యాక్సిన్ విల్ బి వెరీ హై. ఆ తర్వాత ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటే వ్యాక్సిన్ పెద్దగా లాభం ఉండదు కదా, నష్టం లేదు కానీ లాభం ఉండకపోవచ్చు. మహిళల్లో రక్తహీనత కారణాలు మరియు నివారణ గురించి వివరించండి. రక్తహీనతకి ఇప్పటికి కూడా చాలా సాధారణమైన కారణం ఆహారంలో లవణాల లోపం అనాలా, ఐరన్ డెఫిషియన్సీ. డైట్ లో సఫిషియెంట్ గా ఐరన్ అనేది వెళ్ళకపోవడం అనేది, పోషకాహారం లభించకపోవడం అనేది చాలా సాధారణమైన కారణం. అది కాకుండా ఇంకా నట్టలు అంటారు కదా, కడుపులో పురుగులు అనేది చాలా కామన్. దానికోసం కూడా అందుకని డీవార్మింగ్ డే అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ప్రతి 6 months కి ఒకసారి టాబ్లెట్స్ ఇస్తారండి, ఆల్బెండజోల్ టాబ్లెట్స్. ప్రతి ఒక్కరికి పంచుతారు, కానీ అది అందరికి రీచ్ అవుతాయి అవ్వకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈజీగా కరెక్ట్ చేయగల ఒక సింపుల్ అండ్ కామన్, వెరీ కామన్ ప్రాబ్లమ్ అది హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్ అనేది, అంటే కడుపులో నట్టలు ఉండడం అనేది. సో ఒక్క టాబ్లెట్ జెంటల్ 6 నెలలకు ఒకటే ఒక టాబ్లెట్ అంతే వేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఒకవేళ అది రీజన్ అయితే రక్తహీనతకి కరెక్ట్ అయిపోతుంది. తర్వాత నేను చెప్పినట్టు ఒకటి డైటరీ డెఫిషియన్సీ, ఒకటి హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ మెన్స్ట్రుయేషన్ అనేది, బ్లీడింగ్ ఎక్కువ అవడం అనేది సాధారణంగా భావించడం వల్ల కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో డెఫినెట్ గా రిక్వైర్మెంట్ అనేది డైటరీ అంటే ఐరన్ రిక్వైర్మెంట్ అనేది పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా ఎక్కువ ఉంటది. అట్లాగే చిన్న పిల్లలకి, ఎదిగే పిల్లలలో కూడా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఒకవేళ వాళ్ళు ఆహారం తీసుకోలేకపోతే డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో దానికి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా, లేకపోతే కొన్ని థైరాయిడ్ ఉందనుకోండి అప్పుడు కూడా రక్తహీనత ఉండొచ్చు. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి దానివల్ల కూడా రక్తహీనత ఉండొచ్చు. లేదు అంటే కడుపులో అల్సర్ ఉన్నా చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి రక్తహీనతని కామన్ అనుకోకుండా అది ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఒక్క ఆలోచన మనం కలిగించగలిగితే చాలు.
తినదు కాబట్టి రక్తహీనత అని మాత్రమే అనుకోకుండా రక్తహీనత వల్ల తినట్లేదేమో, ముందు రక్తహీనత కరెక్ట్ చేసి చూద్దాము అనేది మనం అవగాహన కలిగించగలగాలి. నాన్ వెజ్ తినడం వల్లనే బలం వస్తుంది అనే మూఢనమ్మకం ఎలా తొలగించాలి? మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? అది డెఫినెట్ గా నాన్ వెజ్ లో ఉండే అంటే ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటది. సో నాన్ వెజ్ తింటేనే బలం వస్తుంది అంటే నేను ఒప్పుకోను. కానీ నాన్ వెజ్ తింటే బలం వస్తుంది మూఢనమ్మకం కాదు. అది ఏంటంటే డెఫినెట్ గా నాన్ వెజ్ లో మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మంచి విషయమే. కానీ నాన్ వెజ్ తినకపోయినా మనం డైట్ లో ఓవరాల్ గా మోర్ దెన్ 50% ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే అన్ని రకాల అంటే మనం జనరల్ గా హెల్తీ లైఫ్ స్టైల్ లో అంటే ఒకప్పుడు అన్ని రకాల స్ప్రౌట్స్ చాలా ఎక్కువ తినేవాళ్ళు. పెసర్లు, బబ్బర్లు, శనగలు అలాంటివన్నీ రకాల ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తినేవాళ్ళు. అలాంటివి తినకుండా ఇప్పుడు మనం ఎక్కువ కార్బ్స్ తినడం వల్ల, ఈ ఎక్కువ రైస్ కంటెంట్ రైస్ ఉండేటువంటి ప్రొడక్ట్స్ తింటూ ఉండడం వల్ల మనకు ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది. సో అట్లీస్ట్ మిల్క్ తాగగలగాలి, లేకపోతే ఎగ్స్ తినగలగాలి. లేదు అంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అంటే ఇప్పుడు మనకు మిగిలింది ఇంకా పల్సెస్ ఎక్కువ తీసుకోగలగాలి. దానివల్ల మనం పోషకాలు అనేది సరిపడా తీసుకోగలుగుతాం. సో అది మనం వెజిటేరియన్ డైటా నాన్ వెజిటేరియన్ డైటా అనేది సెకండరీ. కానీ అల్టిమేట్ గా అయితే మన డైట్ లో 50% ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి. 20% మాక్సిమం 30% మాత్రమే కార్బోహైడ్రేట్ ఉండాలి. కానీ మన దగ్గర కామన్ చూస్తే 60% కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటుంటాం. అట్లా తగ్గించగలిగితే డెఫినెట్ గా విల్ హ్యావ్ ఎ హెల్తీ లైఫ్. అందుకనే మన దేశము ఎండమిక్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. ప్రపంచంలో డయాబెటీస్ ఎక్కువ ఉన్న దేశం మనదే. ఎందుకు అంటే మన దగ్గర రైస్ తినడం అనేది చాలా ఎక్కువ అలవాటు కాబట్టి. అలా కాకుండా డయాబెటీస్ ఇన్సిడెన్స్ తగ్గించాలంటే ఫస్ట్ అందుకనే మేము చెప్తుంటాం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీ డైలీ డైటరీ హ్యాబిట్స్ లో ఇంక్లూడ్ చేయండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ చేయండి అని. ఓకే మ్యామ్, నార్మల్ గా నార్మల్ పీరియడ్ ఆర్ నాట్ అని ఎలా చెప్పగలము? 3 to 5 days సైకిల్ అంటే మామూలు మనం క్యాల్కులేట్ చేయడం కష్టం. కానీ 80 ml కన్నా ఎక్కువ బ్లీడింగ్ అయితే దాన్ని మెనోరేజియా అంటారు. సో అది క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం. సో ఏం చెప్తాం అంటే డైలీ 3 pads కన్నా ఎక్కువ మారుస్తున్నారు అని అంటే అది ఓవర్ బ్లీడింగ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో అది కరెక్ట్ గా అనలైజ్ చేయడం అనేది కష్టం. సో మనం ఒకవేళ రక్తం తగ్గిపోతుంది అంటే అది కారణమా ఒకటి అని ఆలోచించాలి. సో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడానికి కూడా కారణము ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉండుండొచ్చు, అడినోమయోసిస్ అట్లా ఏమైనా ఉండుండొచ్చు, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉండుండొచ్చు. అలా ఏమైనా ఉండేనంటే దాన్ని మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, కొన్ని రోజులు హార్మోన్ టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. లేదు అంటే బ్లీడింగ్ అవుతుంది ఎక్కువ అంటే 3, 4, 5th డే కల్లా ఇంకా బ్లీడింగ్ అవుతుంది అంటే జస్ట్ టాబ్లెట్స్ వేసుకుంటే వెంటనే ఆగిపోతుంది. 2 days వేసుకుంటే ఆగిపోతుంది. అది ఓన్లీ బ్లీడింగ్ ని ఆపే టాబ్లెట్ అంతే. కానీ అది చెడు రక్తము పోవాలి అని అనుకోవడం వల్ల నెగ్లెక్ట్ చేస్తుంటారు, డిలే చేస్తుంటారు. మొన్న ఒక ఆర్టికల్ చూసాను, దాంట్లో జనరల్ గా ఏమైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి కూడా ఇవ్వడానికి మహిళల్ని ఫస్ట్ తీసుకుంటారంట. కానీ మహిళలకు ఇవ్వాలంటే మాత్రం వెనక్కి వెళ్తారంట. ఎందుకంటే మహిళల లైఫ్ అంత ప్రీషియస్ కాదు అని వాళ్ళ ఫీలింగ్. మదర్స్ ముందుకు వస్తారు డొనేట్ చేయడానికి, కానీ మదర్ కి అవసరం అయితే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రారంట. సో అది సోషల్ ప్రాబ్లం. అది You are now unmuted. Yeah. B12. You are now muted. చాలా చాలా అండి. ముఖ్యంగా అంటే ముస్లిం ఫ్యామిలీస్ లో చాలా మంది మనం చూస్తుంటాం. జనరల్ గా
మన దేశంలోనే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అండి. 80% పీపుల్ లో ఉంటుంది. ఇంకా ఉమెన్ లో అయితే 90% పీపుల్ లో ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓన్లీ సూర్యరశ్మి తగలకపోవడం అనేది ఒకటే కారణం కాదు. మన స్కిన్ లో ఉండే మెలనోసైట్స్ దగ్గర నుంచి, మనకు ఉండే అడిక్షన్స్ వల్ల కిడ్నీస్ లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దగ్గర నుంచి, మన డైట్ లో అదర్ ఫ్యాట్ ఫుడ్ తినకపోవడం దగ్గర నుంచి చాలా రీజన్స్ ఉంటాయి. అవన్నిటికి తోడు మహిళలు బుర్కా వేసుకొని ఉండే మహిళల్లో సూర్యరశ్మి తగలకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్. అందుకే చాలా తరచూ చూస్తుంటాం మనం. బాడీ పెయిన్స్ అని ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అనుకుంటూ హాస్పిటల్స్ కి రావడం అనేది చాలా కామన్ గా చూస్తుంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే చర్మ వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు అనేది కూడా వాళ్ళలో చాలా కామన్ గా చూస్తుంటామండి. ఎందుకంటే ఎక్కువ చెమట పట్టి ఉండడం వల్ల, చెమటలోనే ఉండడం వల్ల, వాళ్ళకు వ్యక్తిగత పరిశుభ్రత అనేది లోపించడం వల్ల, అందరిలో అని చెప్పను కానీ సాధారణంగా చాలా వరకు మేము చూసేది. ఇప్పుడు డెర్మటాలజీ డిపార్ట్మెంట్ లో చూస్తే మనము గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్కువ వరకు బుర్కా వేసుకునే వాళ్ళలో తీవ్రమయ్యే వరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారండి. సో రమేష్ గారు చాలా వ్యాలిడ్ విషయాలు చెప్పారు. ఇది వేసుకోవడం అనేది ఒక, అంటే అది ఒక కంపల్షన్ లాగా క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల మహిళలు సామాజికంగానే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంలో చాలా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చర్మ వ్యాధులు అనేది చాలా ఎక్కువ అవుతుంటాయి దానివల్ల. తర్వాత కొన్ని సందర్భాలలో ఈవెన్ ఆ మాస్క్ వల్ల వాళ్ళు బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నామని ఇబ్బంది పడుతూ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది కానీ ఇది తప్పదు కదా అమ్మా అని చెప్పేసి అంటుంటారు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు. సో వాటి నుంచి, అలాంటి బంధనాల నుంచి విముక్తి పొందగలిగితే వాళ్ళు ఇంకా కొంచెం ప్రొడక్టివ్ గా వాళ్ళ లైఫ్ ని గడపగలుగుతారు. దేశ అభివృద్ధిలో కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించగలుగుతారు. శారదా గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు మేడం. ఎపిలిప్సీ అనేది తనకి 30 years నుంచి నయం కావడం లేదంట, అని ఎందుకు అని క్వశ్చన్. అండ్ మెడిసిన్ వాడుతున్నా కూడా వస్తుంది. 4 పిల్లలు పుట్టినాక లాస్ట్ పాప పుట్టిన తర్వాత ఎపిలిప్సీ స్టార్ట్ అయింది. సో ఎపిలెప్సీ అంటే ఫిట్స్ రావడం అన్నమాట. సో ఫిట్స్ అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. చాలా వరకు వాళ్ళకు జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. కానీ మీరు చెప్తున్న ప్రకారం 4 డెలివరీస్ తర్వాత వచ్చింది అని అంటే, తర్వాత బ్రెయిన్ లో ఏదైనా చిన్న, అంటే ఎట్లా అంటే బ్రెయిన్ లో ఏదన్నా అబ్నార్మల్ గా ఉంది అని అంటే ఇమ్మీడియట్ గా బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఆ ఇంపల్స్ వల్ల మొత్తం బాడీ మొత్తం కంట్రోల్ లేకుండా ఇన్వాలంటరీ మూమెంట్స్ అనేది ఉంటుంది. సో నేను శారద గారికి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ తనకి ఫిట్స్ రావడానికి కారణం ఏంటో తను టెస్ట్ చేయించుకుందా. తలలో ఏమన్నా గ్లయోమా లేకపోతే ఏదైనా చిన్న బ్లడ్ క్లాట్ అయిపోయి ఉండొచ్చు, అది క్యాల్సిఫై ఉండొచ్చు, ఇప్పుడు అది యాక్టివ్ ఉండదు. కానీ అది ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ లాగా, ఒక ఫారెన్ బాడీ లాగా ఉండి దాన్ని ఇరిటేట్ చేస్తుంటది అనమాట మధ్య. అలాంటివి అయి ఉండొచ్చు. సో అలాంటిది ఏమైనా రీజన్ ఉందా, అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని ఏమైనా కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, టాబ్లెట్స్ వేసుకుంటున్నా తగ్గట్లేదు అంటున్నారు. అట్లా కాదని టాబ్లెట్స్ వేసుకుంటున్నా వస్తుంది అంటే మంత్లీ వన్స్ వస్తుంది అని అంటే కొంతవరకు ఇంకా ఇట్స్ ఓకే అనుకోవచ్చు. అంటే రిస్కీ ప్లేసెస్ కి వెళ్ళకూడదు, అంటే స్విమ్మింగ్ చేయకూడదు, ఫైర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఎక్కువ హైట్స్ కి వెళ్ళకూడదు, అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండొచ్చు. అంతకన్నా తరచుగా వస్తుంది అంటే తను టాబ్లెట్స్ సరిగ్గా వేసుకుంటుందా, సరిపడా వేసుకుంటుందా అనేది ఒకసారి చూసుకోవాలి. డోసు సరిపోకపోవడం వల్ల, లేకపోతే టాబ్లెట్ సరిపోకపోతే ఇంకొక టాబ్లెట్ యాడ్ చేయొచ్చు. ఆప్షన్స్ చాలా ఉంటాయి. లేకపోతే ఏమైనా ఇంకా చాలా టెక్నాలజీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు బ్రెయిన్ లోపల స్టిమ్యులేట్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని తీసేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అట్లాంటివి కూడా ఉంటాయి. సో అట్లా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అనేది ఒకసారి వాళ్ళు న్యూరాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. అనేక కారణాల్లో ఉండొచ్చు వల్ల రావచ్చు ఈ ఫిట్స్ అనేది. చిన్న పిల్లలు అయితే జనరల్ గా మనం చూస్తున్నాం, హై ఫీవర్ వచ్చింది అని అన్నప్పుడు వాళ్ళు ఫిట్స్ వచ్చేస్తాయి. సో అట్లాంటి వాళ్ళు వెంటనే కంట్రోల్ అయిపోతారు. కానీ అట్లా కాకుండా బ్రెయిన్ లో ఏదైనా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఫిట్స్ కంట్రోల్ అవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు మాత్రం దాన్ని తీసివేసే ప్రయత్నం చేయగలుగుతాం. అంటే ఏదైనా చిన్న గడ్డలాగా అయ్యి అది క్యాల్సిఫై అయిపోయింది అనుకోండి, అంటే మొత్తం అది మారిపోయింది కానీ అక్కడ స్కార్ లాగా ఉండిపోతుంది కదా, దాని వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. అట్లా ఏమైనా ఉంటే దాని వల్ల ఇబ్బంది పడుతున్నామంటే అది తీసేయడం, చిన్న సర్జికల్ ప్రొసీజర్ లాగా తీసేయడం అట్లా కూడా చేయొచ్చు. లేదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే టాబ్లెట్స్ అడిక్వేట్ గా వేసుకుంటారు అనేది మాత్రం కంపల్సరీ ఆలోచించాలి. లేదు అంటే ఒకసారి కలిసేసి డోస్ ఏమైనా పెంచడం. కొన్నిసార్లు ఏమైందంటే ఒక టాబ్లెట్ కి పడదు, 2 టాబ్లెట్స్ కలిపి వేసుకోవడం వల్ల ఈ టాబ్లెట్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది, అంటే మన బాడీలో ఉండే లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. అలా ఏమన్నా ఉందా అవన్నీ ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల ఆడవారు ఎక్కువగా మంగు మచ్చలు ఏర్పడి ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలి? అది ఒకవేళ మెలాస్మా అయితే దానికి ఏం చేయలేము. కానీ చెప్తున్నా కదా, కొన్ని రకాల ఎస్ఎల్ఈలో
SLE అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమటోసిస్ అంటారు, రుమటాలజీ ప్రాబ్లం. దాంట్లో ఫేస్ పైన ఇట్లా మచ్చలు రావడం అని మాలార్ ర్యాష్ అంటారు. అంటే ఎర్రగా అవుతాయి కానీ అవి ఇనిషియల్ గా ఎండలోకి వెళ్తే మంట ఉంటాయి. అలాంటి ఒకవేళ ఉండుంటే వాళ్ళు అది తెలియక బొంగు మచ్చలు అనుకుంటూ వాళ్ళు డిలే చేయడము, నెగ్లెక్ట్ చేయడం, ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అనేది జరుగుతుంటే దాన్ని మనం కొంతవరకు ఖచ్చితంగా ట్రీట్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ బొంగు మచ్చలు అయితే దానికి ఓన్లీ ట్రీట్మెంట్ వాడడమేనండి. దాన్ని నివారించడం అయితే నాకైతే తెలియదు. మరి ఎవరైనా స్కిన్ డాక్టర్ అంటే చెప్తారేమో. నివారించడం అయితే లేదండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళాలి. ఎవరైనా అంతే. ఐడియల్లీ మనం ఏ స్కిన్ డాక్టర్ అడిగినా కూడా మీరు ఎండలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళండి అనే చెప్తారు. అలా రాసుకొని వెళ్ళాలి. అలా వచ్చిన వాళ్ళకి మళ్ళీ దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకొక క్వశ్చన్ మేడం, మామూలుగా పీరియడ్స్ టైంలో పెయిన్ తట్టుకోలేక మనం టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, సో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఒక టాబు ఉంటుంది. ఆ పీరియడ్ టైంలో ఏమైనా టాబ్లెట్స్ వేసుకుంటే పిల్లలు పుట్టరు ఇంకా ఏదేదో అని చెప్పి చాలా ఉంటుంది. సో దాని మీద ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అలాంటిది ఏం లేదండి. పీరియడ్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల పిల్లలు పుట్టరు అస్సలే కాదు. అది కూడా జనరల్ గా పీరియడ్స్ టైంలో పీరియడ్స్ కి వచ్చే పెయిన్ కోసం వేసుకునేదంటే ఓన్లీ పెయిన్ టాబ్లెట్ ఉంటది. మనం కామన్ గా వినే పేరు మెఫ్టాల్ స్పాజ్. సో అది ఓన్లీ పెయిన్ ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది అంటే. సో దానివల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది ఏమి ఉండదు. కానీ పీరియడ్స్ టైంలో పెయిన్ ఎక్కువ రావడం, పెయిన్ రావడం అనేది ఓకే, అది నార్మలే. కానీ ఎక్కువ పెయిన్ రావడానికి కూడా మళ్ళీ రీజన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్ అట్లా ఏమైనా ఉండడం వల్ల పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఎక్కువ రావడము, నెల ఇబ్బంది అనేది పెరుగుతూ ఉండడము అలాంటివి ఉంటాయి. సో అలాంటివి ఏమైనా కరెక్టబుల్ కావాల్సి ఉంటే దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా అయితే ఒకవేళ టాలరబుల్ పెయిన్ ఉంటే టాలరేట్ చేయడము, లేకపోతే వామ్ ఏమైనా కాపడం లాగా అట్లా పెట్టుకోవడం వల్ల కూడా కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అలా కాకుండా సివియర్ పెయిన్ ఉంటే టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తే 1 లేదా 2 ఓకే. దానివల్ల ప్రెగ్నెన్సీ పైన అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఏముంటుంది, అదైతే గ్యారంటీ చెప్పగలుగుతాం. ఏదైనా బాడీ పెయిన్స్ కి అందరు పిప్పర్మెంట్ లాగా వేసుకుంటారు టాబ్లెట్స్, ఇది కూడా సేమ్ అట్లాగే. మన సొసైటీలో ఉమెన్ హెల్త్ ఇష్యూస్ మీద ఉండే టాబూని ఎట్లా తీసేయాలి, ఫ్యామిలీస్ ని ఎట్లా డీల్ చేయాలి, ఉమెన్ మొహమాట పడటం ఇలాంటివి ఎట్లా డీల్ చేయాలి? రమేష్ గారు లాంటి వాళ్ళు, విజ్ఞాన దర్శిని లాంటి వాళ్ళు అందరిని ఎక్కువ మందిని అప్రోచ్ అవ్వడం వల్ల, అందరినీ ఆలోచింప చేయడం వల్ల, అందరూ ఆలోచిస్తూ ఉండడం వల్ల, తమ చుట్టూ ఉండే వాళ్ళతో చర్చించడం వల్ల ఇది సమాజంలో జరగాల్సిన మార్పు. అది ఒక వ్యక్తి వల్ల గానీ, ఒకరి వల్ల, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వల్ల గానీ కూడా అయ్యేది కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఇన్సిడెంట్ అయింది. నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ ఎగ్జాంపుల్, మళ్ళీ చెప్తున్నా. దిశ ఇన్సిడెంట్ అయింది. ఆమె దిశ ఇన్సిడెంట్ అంటే అర్థమైంది కదా, ఒక అమ్మాయి అక్కడ ఒక హైవే పైన వెయిట్ చేస్తుంటే కొంతమంది రేప్ చేసి చంపేశారు. అప్పుడు తను అక్కడ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అబ్బా అక్కడ నిల్చోవాలా, అందరు నన్నే చూస్తారు, ఎంత సిల్లీ సింపుల్ రీజన్. ఆ భయం వల్ల ఆమె అక్కడికి వెళ్ళలేకపోయింది. దానివల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది. సో మనము మన పిల్లల్ని అలా పెంచాలి. వాళ్ళని ఇండిపెండెంట్ గా, కాన్ఫిడెంట్ గా, అలాంటి ఇన్హిబిషన్స్ కి అతీతంగా మనం వాళ్ళని పెంచగలగాలి. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ధైర్యం ఇవ్వగలగాలి. రోల్ ఎక్కువ పేరెంట్స్ కి ఇంకా టీచర్స్ కి చాలా పెద్ద రోల్ ఉంటుందండి. టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని నువ్వు అమ్మాయివి అని కాకుండా, అమ్మాయి అయినా సరే కాన్ఫిడెంట్ గా ఉండడం మనం నేర్పించగలగాలి. కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయగలగాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇట్లా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందా మనం వాళ్ళని విమర్శిద్దామా అని చూసే సమాజంలోనే ఉన్నాం. అలా కాకుండా డెఫినెట్ గా ఇది సమాజంలో జరగాల్సిన మార్పు అంత ఈజీ కాదు. గ్రాడ్యువల్ గానైనా సరే అట్లీస్ట్ పురోగతి జరగాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ఈ టెక్నాలజీలో, ఈ యూట్యూబ్ లో, వాట్సాప్ లో వచ్చిన తర్వాత అందరూ ఎవరి లోకంలో వాళ్ళు, అంటే అది రైట్ పాత రాంగ్ పాత అనే అవగాహన లేకుండా వెళ్ళిపోతా ఉన్నారు. అలా కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏదో నేను చదువుకున్నా, నేను సంపాదిస్తున్నా, నేను ఎంపవర్డ్ కాదు. డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఎప్పుడైతే ఉమెన్ కి రాగలుగుతుందో అప్పుడే ఎంపవర్ అయినట్టుగా. ఎందుకంటే మనం చూస్తుంటే, నేను చెప్తున్నా కదా, మా దగ్గరకు వస్తుంటారు పేషెంట్స్, దాదాపు విలేజెస్ లో ఉండే వాళ్ళు, లేకపోతే బిలో పవర్టీ వాళ్ళు, పోర్ వాళ్ళు, ప్రతి ఉమెన్ పని చేస్తారండి. పని చెయ్యరు, ఉద్యోగం చేయరు, సంపాదించరు కాదు, కానీ ఆ డబ్బుల్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకునే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, అవకాశం వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఆ ఎంపవర్మెంట్ అనేది రావాలి.
సో మీరు అడిగింది చాలా మంచి విషయమే. డెఫినెట్ గా అది సమాజంలో జరగాల్సిన మార్పు, కానీ అది ఎలా సాధ్యమో అంటే అందరం ఎవ్రీబడి ఆల్ ఆఫ్ us షుడ్ ప్లే అవర్ రోల్. అంటే రమేష్ గారు బాగా చెప్తారేమో దీని గురించి. You are now unmuted. సెల్ఫ్ డిఫెన్స్ అనేది వన్ మోర్ క్వశ్చన్ మేడం. కొంతమంది స్త్రీ పురుషులు సైంటిస్టుగా, ఇంజనీర్ గా, డాక్టర్ గా చదువుకున్న వ్యక్తులుగా కూడా తన పరిధిలో తన ప్రాక్టీసుల్లో నిపుణులుగా తేలిన మిగిలిన రంగాలలో మూఢనమ్మకాలను పట్టించుకోరు. దీనికి గల కారణాలు ఏమిటి? వాళ్ళకు సామాజిక బాధ్యత అనేది ఉండాలండి. ఇప్పుడు డాక్టర్స్ ఎవరండి వచ్చి మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారా? ప్రతి పేషెంట్ కి వాళ్ళు చెప్పొచ్చు, కొంతవరకు అవగాహన కలిగించవచ్చు, కానీ చేయరు. మనం చూస్తున్నాం కదా, మనం ఏం చెప్పగలుగుతాం ఈ విషయంలో కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఆ సామాజిక బాధ్యత అనే ఫీలింగ్ అనేది కలగాలి అంతే. అంటే ఇప్పుడు ఈ పేషెంట్ కి నేను మందులు రాసి పంపించడం కాదు, వాళ్ళకు కొంత అవగాహన ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్లకు బాధ్యత కలిగించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ హెల్త్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు. ఈ డాక్టర్ చెప్పాడు కాబట్టి, ఆ డాక్టర్ చెప్పాడు కాబట్టి అలా డాక్టర్స్ మీద వదిలేస్తారు రెస్పాన్సిబిలిటీ. అలా కాకుండా వాళ్ళు ప్రతి కూడా యాజ్ ఎ ఇండివిజువల్, ఇప్పుడు ఎలా అంటే పవర్ కన్సర్వింగ్, ఎన్విరాన్మెంట్ సేవింగ్, అవన్నీ ఎలాగైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలో, ఎన్విరాన్మెంట్ ప్లాస్టిక్ తగ్గించడం దగ్గర నుంచి, పొల్యూషన్ తగ్గించడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, అలాగే ఈ హెల్త్ గురించి అవగాహన కలిగించడం కూడా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అంతే. సో వేరే రంగాల్లో అంటే ఇప్పుడు సైంటిస్ట్ రంగాలలో సైంటిస్టులు, డాక్టర్స్ కూడా ఎంతో మంది మూఢనమ్మకాలను నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు కదా. మన దౌర్భాగ్యం, మన దురదృష్టం అదే కదా. డాక్టర్స్ లో ఎంతో మంది కాళ్లకు నల్ల దారాలు, చేతులకు రంగు దారాలు, రంగు రాళ్లు పెట్టుకుంటూ ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దిష్టి బొమ్మలు కట్టేటోళ్ళు సైంటిస్టులలో ఉన్నారు. ప్రతి దాంట్లో అంటే విద్య వేరు, విజ్ఞానం వేరు. సో విజ్ఞానం ఉన్న వాళ్ళు విద్యలో ఎంతో రాణించి ఉండకపోయినా వాళ్ళు ఆ వైజ్ఞానిక దృక్పథాన్ని అందరికి పంచగలగడం అనేది మోర్ ఇంపార్టెంట్ అనుకుంటా. ఓకే మ్యామ్, లాస్ట్ క్వశ్చన్. బ్రాస్ వాడటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటారు, నిజమేనా? నో, అలా ఏం లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ కి చాలా రీజన్స్ ఉన్నాయి. బ్రాస్ వాడడం వల్ల అని కాదు, మెయిన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ కి కారణాలు మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నా. సర్వైకల్ క్యాన్సర్ కి ఎట్లయితే ఎక్కువ ప్రెగ్నెన్సీస్, ఎక్కువ డెలివరీస్, తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, హెచ్పివి వైరస్ అని అనుకుంటాము, అట్లా బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎక్కువ మెటబాలిక్ రీజన్స్ ఉంటాయి. అంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, అలాంటివి ఎన్నో రీజన్స్. తర్వాత ప్రెగ్నెన్సీ కాకపోవడం, అంటే నల్లిపారస్, అంటే ప్రెగ్నెంట్ అవ్వకపోవడము, లేకపోతే బ్రెస్ట్ ఫీడ్ చేయకపోవడము, లేకపోతే లేట్ గా ప్రెగ్నెంట్ అవ్వడము, ఇట్లాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. అంతేకాని బ్రాస్ వాడడం వల్ల రాదు, వాడకపోవడం వల్ల కూడా రాదు. కొందరు అలా అనేవాళ్ళు ఉన్నారు, కొందరు ఇలా అనేవాళ్ళు ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు, You are now unmuted. ఒకసారి మీరు వీడియో ఆన్ చేస్తే ఇంకా కంక్లూడ్ చేద్దాం సార్ సెషన్ ని.
అండ్ ఈ మధ్య కొత్తగా వీడియోస్ వస్తున్నాయి, ఆడవాళ్ళకి పొట్టు దగ్గర చెంబులు పెట్టి కొత్తగా మళ్ళీ ఇంకొక బాబాలు అవతారం ఎత్తారు. సో ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటా పోతే మన సమాజంలో చాలా జరుగుతూ ఉన్నాయి మూఢనమ్మకాలు విపరీతంగా. డాక్టర్స్ కన్నా కూడా ఇంకా అటే సైడే వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేటెడ్ అవుతున్నా, ఇంత డెవలప్ అవుతున్నా, టెక్నికల్ గా కూడా మనం ఇంత ముందుకు పోతున్నా కూడా. ఎందుకంటే ఒక కల్చర్ ఉందండి మన దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఆర్కే వీరమాచినేని రామకృష్ణనా, ఆయన ఎవరో నేను నా డైట్ తోని క్యాన్సర్ తగ్గించేస్తా అని చెప్తే అందరూ బాబా గ్రేట్ 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 అంటారు. అంటే కొద్దిగా కూడా ఆలోచించడం అనేది పూర్తిగా లోపించింది మన ప్రజలలో. అంటే నేను ఇట్లా ఇట్లా ఈ డైట్ తో నేను ఇది క్యాన్సర్ ని పుడగొట్టా, అది ఒకవేళ నిజమైతే చాలా మంది మా దగ్గర కూడా వచ్చి చెప్తుంటారు, ఇది ఏదో పసుపుతోనే ఇది రాదు, లేకపోతే ఏదో కషాయంతోనే ఏదో రాదు, అట్లాంటివన్నీ చెప్తుంటే ఒకవేళ రియల్ గా అది నిజమే అయితే ప్రపంచం అంతా అదే ఫాలో అవుతుంది కదా. డాక్టర్స్ కూడా ఇప్పుడు మేము కూడా అదే చేస్తాం కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ మన దగ్గర స్ట్రెంత్ తక్కువ, వాళ్ళు ఇవ్వగలిగిన టైం తక్కువ. సో వాళ్ళు ఈ డైటరీ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ చెప్పే అవకాశం ఉండదు. తర్వాత ప్రజలకు షార్ట్ కట్స్ కావాలి. కానీ సైన్స్ లో వైట్ అండ్ బ్లాక్ ఉండదు అన్ని, అంటే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఉండదు, మధ్యస్థంగా ఉంటది చాలా వరకు. కాబట్టి ఇలా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు అని చెప్తారు, దాంతో ప్రజలు కన్విన్స్ అవ్వరు. అక్కడ వాళ్ళేమో మంచిగా కన్విన్స్ చేసి ఇష్టం వచ్చినట్టు స్టిరాయిడ్స్ ఇచ్చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది తెలియకుండా, సమస్య పోదు అక్కడ కానీ తెలియకుండా ఉంటది అంతే. వాళ్ళని కన్విన్స్ చేయగానే వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. తర్వాత నేను మొత్తానికి తీసేస్తా, మొత్తం డయాబెటీస్ రివర్సల్ చేస్తా, అలాంటి మాటలకి ఎక్కువ మన వాళ్ళందరూ గొర్రెలాగా అటే తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు. ఇలాంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కి అంత ఓపిక మన వాళ్ళలో ఉండట్లేదు. సమాజంలో మహిళలు ఆరోగ్యం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అనేక మూఢనమ్మకాల్లో ఇంకొన్ని చెప్పారు రమేష్ గారు. అంటే పర్టికులర్ గా బాలింతలు కేవలం ఎల్లిపాయ కారమే తినాలి, మిగతా పోషకాహారం తినకూడదు, ఇవి తినాలి ఇవి తినకూడదు అని ఆహారం పట్ల అనేక రెస్ట్రిక్షన్స్ ఉండడము. తర్వాత పపయ తింటే అబార్షన్ అయిపోతుంది అనే ఒక మూఢనమ్మకం. యాక్చువల్లీ రా పపయ తినడం అనేది మంచిది కాదండి, అది ఈవెన్ సైంటిస్ట్ కూడా చెప్తుంటారు. కానీ ఎవరు రా పపయ తినరు. అసలు రా పపయ ఎవరైనా తింటారా? పండినదే తింటారు ఎవరైనా. సో రైప్ పపయ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ పపయ తినడం వల్ల అబార్షన్స్ అయితే అనేది ఒక అపోహ. మెయిన్ గా డెలివరీ అయిన వాళ్ళనైతే ఎంత ఇబ్బంది పెడుతుంటారంటే అసలు అంత ఇబ్బంది పెడుతుంటారు, ఏమి తిననివ్వరు, ఏమి చేయనివ్వరు. సో దాని వల్ల కూడా వాళ్ళకి పోషకాహార లోపం అనేది జరుగుతూ ఉంటది. దాని వల్ల కూడా వాళ్ళకి వాళ్ళ ఫీడింగ్ మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గడము, దాని వల్ల కూడా మళ్ళీ బేబీస్ కి ఎఫెక్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంటది. కాబట్టి అలాంటి అన్ని అపోహలన్నీ తొలగాలి. ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో మహిళలకి ఎక్కువ మంచి పోషకాహారం లభించడం అనేది చాలా ఇంపార్టెంట్. పురుషులతో పోలిస్తే నార్మల్ గా కూడా మహిళలకి పర్టికులర్లీ ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ లాస్ ఎవ్రీ మంత్ అవుతుంటది కాబట్టి వాళ్ళకి అది రీప్లేస్ చేసేలాగా ఉండాలి. సో అలాంటి అపోహలన్నీ కూడా తొలగాలి. ఈ బురకాలు వేసుకునే వ్యవస్థలో దాని వల్ల కూడా విటమిన్ డి లోపం కానీ లేకపోతే స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువైతున్నాయి. సో అది కూడా దాని నుంచి కూడా మహిళలు ఒకవేళ బయటికి రాగలిగితే వాళ్లకు ఆరోగ్యపరంగా చాలా మేలు జరుగుతుంది అనేది కూడా రమేష్ గారు చెప్పారు. బొట్టు పెట్టుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మట్టెలు పెట్టుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఒకవేళ నిజమైతే వెస్ట్రన్ కల్చర్ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేవాళ్ళు కదా. తర్వాత మట్టెలు అంటే అట్లానే మీరు అంటారు కదా పసుపు కాళ్ళకు పెట్టుకుంటే మంచిది అంటే, మరి పురుషులు ఎందుకు పెట్టుకోరు, వాళ్ళకు కూడా మంచిదే కదా పెట్టుకుంటే అని. అలాంటివన్నీ కూడా ప్రతిదీ అంటే సైంటిఫిక్ గా ఒకవేళ ప్రశ్నించడం అంటూ అలవాటైతే, ఆలోచించడం అంటూ అలవాటైతే ఇవన్నీ మూఢనమ్మకాలని అవన్నీ అపోహలని అందరికీ అర్థమవుతుంది. కానీ అట్లా ఆలోచించే పరిస్థితి లేని సమాజం నుంచి మనం బయటికి రావాలి, ఆలోచించడం మొదలు పెట్టాలి. దాన్ని తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకు షేర్ చేయాలి. సూడో సైన్స్ స్ప్రెడ్ అవుతున్నంత ఫాస్ట్ గా సైన్స్ స్ప్రెడ్ అవ్వట్లేదు. అంటే అట్టా అనుకుంటూ ఏదైతే అన్ని అబద్ధాలు ఏవైతే ప్రచారంలో ఉన్నాయో అలా కాకుండా ఎవరైనా క్వశ్చన్ చేయాలి కదా. అలా ఎందుకు అవుతుంది, కాళ్లకును యూట్రస్ కి సంబంధం ఏంటి, లేకపోతే బొట్టుకును బ్రెయిన్ కి సంబంధం ఏంటి, అలా ఎందుకు అవుతుంది, అలాంటి క్వశ్చన్ చేయాలి కదా. లేకపోతే పపయా తింటే ఎందుకు అబార్షన్స్ అవుతాయి, లేకపోతే లాక్టేటింగ్ ఉమెన్ ఎందుకు తినకూడదు, అట్లాంటివి ప్రశ్నించాలి కదా. అలా కాకుండా వాళ్ళు చెప్పాలి. గర్భసంచికి కూడా ఏదో లింక్ పెడతారు, గాజులకి గర్భసంచి.
అలాంటివి ఎవరైనా చెప్తే ఆలోచించండి కదా, ఎందుకు అలా అవుతుంది? గర్భసంచికి గాజులకు సంబంధం ఏంటి? గాజులు వేసుకునే వాళ్ళకి ఏం అవ్వదా? వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వట్లేదా? అమెరికాలో గానీ వేరే దేశాల్లో గానీ మహిళలు ప్రెగ్నెంట్ అవ్వట్లేదా? అసలు వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా? అట్లా ఆలోచించడం ఒక్కసారి అందుకని నేను ఎప్పుడు చెప్తుంటా, థింక్ బియాండ్ యువర్ కమ్యూనిటీ, థింక్ బియాండ్ యువర్ రిలీజియన్, థింక్ బియాండ్ యువర్ స్టేట్ ఆర్ కంట్రీ. అప్పుడు మీకు ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. మనం ఉన్న వాళ్ళలో అందరు ఇట్లాగే చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్. మొలదారం కట్టుకోకపోతే ఏదో అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రపంచం అంతా కట్టుకోవట్లేదు కదా, ఒక భారతదేశంలో మాత్రమే. మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుందా? లేకపోతే వేరే రిలీజియన్స్ వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుందా? కొంతమంది మాత్రమే ఫాలో అయ్యే ఇట్లాంటి సూపర్స్టిషన్స్ ఫ్యాక్ట్స్ ఎట్లా అవుతాయి? అది కేవలం ఆలోచిస్తే, ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోయే నిజాలు ఇవన్నీ.